హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ టాక్స్. ఈరోజు నేను గుత్తి కాకరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ మనము కాకరకాయలు 1 కేజీ తీసుకోవాలి. ఇవి మావి గార్డెన్లోవి ఆర్గానిక్వి. ఇలా పీల్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టుకోవాలి. చూడండి, ఇలా పెట్టుకోవాలి హోల్స్ అనేది. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 బై 1 ఇలా వేసుకోవాలి కాకరకాయలని. అలా పెట్టుకోకపోతే అవి పైన పడిపోతుంది, అంటే ఆయిల్లో వేసిన వెంటనే పైకి పడిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పెట్టుకోవాలి. ఇవి చల్లారే లోపల మనము మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ కావాలి మసాలాలోకి. ఫస్ట్ 2 స్పూన్స్ పల్లీలు, వెల్లుల్లి, 3 స్పూన్స్ శనగబెడలు, చింతపండు ఈ క్వాంటిటీ సరిపోతుంది, జీలకర్ర 1 స్పూను, మినపప్పు 1 స్పూను, ఎండుమిర్చి 6 to 8 వేసుకోవచ్చు. మేము స్పైసీగా తినం కాబట్టి కొంచెం వేశారు మా మమ్మీ. కొబ్బరి, ఎండు కొబ్బరి, ధనియాలు 1 స్పూను, ఆవాలు 1 స్పూను, మెంతులు 1 స్పూను. ఇప్పుడు వీటన్నిటిని 1 బై 1 ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఎండుమిర్చి, పల్లీలు, శనగబెడలు, మినప్పప్పు ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాయి, ఇవి పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిగతావన్నీ వేసుకోవాలి. వీటితోనే కానీ ఫ్రై చేస్తే అవి డీప్ ఫ్రై అయిపోతాయి, అందుకని. అన్నీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనము మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. మరీ మెత్తగా వేస్తే టేస్ట్ ఉండదు, ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఈ మసాలాని దీంట్లోకి ఇలా ఫిల్ చేసి పెట్టుకోవాలి. చూడండి, కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా బాగా తింటారు. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపులోకి వేసేయన్నీ వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు టమాటో వేసుకోవాలి. ఆనియన్ 1 సరిపోతుంది, టమాటో 1 సరిపోతుంది. వెల్లుల్లి 3-4 వేశారు. ఇప్పుడు చింతపండు వాటర్ని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకొని దీంట్లోకి వేసుకోవాలి. 1 స్పూను పసుపు. ఇప్పుడు లిడ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. చూడండి, బాయిల్ అయిపోయింది. ఇప్పుడు 1 బై 1 మనం మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిపోయిన మసాలా ఉంది కదా, దాన్ని కూడా దీంట్లో వేసుకోవాలి. రెడీ ఫ్రెండ్స్, గుత్తి కాకరకాయ కర్రీ.